నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకొచ్చే బీ న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా కొత్తగాజువాక విశాఖ యారాడ్లో పచ్చని సోయిగోళ్ల సముద్ర తీరాన నడుమ భారత స్వాతంత్ర అమరవీరుల స్మారక స్తూప నిర్మాణ పనులు పునఃప్రారంభం. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ రాక్షస పాలకుల లాఠీల తోటాలకు ఉరితాడులకు బలైన 3,15,00,000 మంది స్వాతంత్ర అమరవీరుల ప్రాణత్యాగాలకు గుర్తుగా అంకుర మహాలంక సొసైటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి, భారతదేశంలో రెండవదైన భారత స్వాతంత్ర అమరవీరుల స్మారక స్తూపం విశాఖ పర్యాటక ప్రాంతమైన యారాడ్ బీచ్లో నిర్మిస్తున్నారు. అయితే ఆదివారం రోజున యారాడ్లో స్మారక స్తూపాన్ని పునఃప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బాదంగిరి సాయి, యారాడ గ్రామం పెద్దలు విచ్చేసి పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాదంగిరి సాయి మాట్లాడుతూ అంకుర మహాలంక సొసైటీ అధ్యక్షులు ఎం సేనాపతి అమరవీరుల స్మారక స్తూపం విశాఖ జిల్లా యారాడ్లో నిర్మించాలని సంకల్పంతో ముందుకు రావడం చాలా గర్వకారణం అన్నారు. ఇటువంటి మహత్తర కార్యక్రమానికి స్థలం కోసం గాజువాక స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వారి కుమారులతో కలవడం జరిగిందని అన్నారు. వారు సానుకూలంగా స్పందించి స్మారక స్తూపం నిర్మించుకోనని అన్నారని తెలియజేశారు. అలాగే యారాడ గ్రామస్తులు కూడా స్తూపం నిర్మాణానికి అంగీకరించారని అన్నారు. అలాగే ఇటువంటి మహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్న సేనాపతికి ధన్యవాదాలు తెలియజేశారు. అంకుర మహాలంక సొసైటీ అధ్యక్షులు ఎం సేనాపతి మాట్లాడుతూ తెలంగాణ వనపర్తి మండలం అంకుర గ్రామంలో దేశంలో మొట్టమొదటి భారత స్వాతంత్ర అమరవీరుల స్మారక స్తూపాన్ని నిర్మించామని, రెండవది విశాఖ జిల్లా యారాడలో 2020లో ప్రారంభించామని అన్నారు. 30% పనులు అయిన తర్వాత కరోనా కారణంగా పనులు ఆగిపోయాయని మళ్ళీ ఇప్పుడు పనులు ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. ముఖ్యంగా ఆజాదీక అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు చివరి వారంలో పూర్తి పనులతో ఈ స్మారక స్తూపాన్ని ప్రారంభిస్తామని, కావున దాతలు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఇటువంటి మహత్తర కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని తమ వంతు పూర్తి సహాయ సహకారం అందించాలని అన్నారు. ఈ పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో మధు, అచ్చారావు, సన్యాసరావు, పి వెంకటేష్, సాయి కుమార్, డి సురేంద్ర, బి భరత్, ఎస్ సంతోష్, దుర్గాప్రసాద్, ఉదయ్, శివప్రసాద్, సంతోష్ పాల్గొన్నారు. ఇది కూడా ఒక అమ్మవారిలో తయారైంది. సంఖ్యలు పంపించారు. భారత స్వాతంత్ర అమరవీరుల ప్రాణత్యాగాలు, భారత స్వాతంత్ర అమరవీరుల ప్రాణత్యాగాలు, భారత స్వాతంత్ర అమరవీరుల ప్రాణత్యాగాలు. మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కళాభివందనాలండి, నమస్కారాలండి. సేనాపతి మహేష్, సేనాపతి సాయిబాబా మహాలంక సొసైటీ అని ఆయన నా దగ్గరికి వచ్చి ఇట్లాగా ఈ భారత స్వాతంత్ర వీరుల అమరవీరుల స్మారక స్తూపాన్ని ఒకటి ప్రారంభిద్దామని నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పటికే మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి నాగిరెడ్డి గారు
ఈ యొక్క స్థలాన్ని వారు వంశీరెడ్డి గారు వాళ్ళు భూమి పూజతో ప్రారంభించారు. అయితే మధ్యలో ఈ కరోనా కారణంగా ఆగిపోవడం జరిగింది. ఆ తదనంతరం నా దగ్గరికి వచ్చాడు అబ్బాయి. తప్పకుండా ఎంతో మంచి కార్యక్రమం అనేది భారతదేశంలోనే ఎవరికి రాని ఆలోచన. ఈ ఆలోచనలో మొదట తెలంగాణలో ప్రారంభించాడు, రెండోది వైజాగ్లో అనుకున్నారు, ఎక్కడెక్కడో అనుకున్నారు. అయితే ఈ స్థానికులు, ముఖ్యంగా యారాడ గ్రామ ప్రజలు, స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక పెద్దలందరూ కూడా ఇదేంటంటే ఏ పార్టీకి, ఏ కులానికి, ఏ మతానికి సంబంధించి ఇది కాదండి. ఇది కేవలం మన భారతదేశం కోసం అనేక లక్షల మంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. ఆ త్యాగాలకు గుర్తుగా ఇక్కడ ఒక స్వాతంత్ర అమరవీరుల స్మారక స్తూపాన్ని చేయాలని నా దగ్గర వచ్చినప్పుడు ఏదో నాకు తోచింది ఏదో ఉత్సాహంగా నేను చేస్తూ, మరి స్థానికంగా అందరినీ కూడా నేను అడుగుతున్నాను, ప్రతి ఒక్కరూ కూడా ఈ యజ్ఞంలో పాల్పంచుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా విశాఖపట్నం మీడియా వారండి. మీడియా వారంటే మీకు తెలుసు, ఏదైనా ఒక అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలంటే అది మీడియా వారికే సాధ్యం. మరి ఈ మీడియా ద్వారా కూడా నేను గాజువాక ప్రజలకి, యారాడ గ్రామ ప్రజలకి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఇందులో మీరు ప్రతి ఒక్కరూ పాలు పంచుకుని ఇది ఒక అద్భుతమైనటువంటి యారాడ బీచ్కి దగ్గరగా నిజంగా చాలా బాగా ఇచ్చారండి. ఇది రానున్న కాలంలో ఇది ఒక పర్యాటక కేంద్రం, ఇప్పటికే పర్యాటక కేంద్రం, రానున్న కాలం ఆ పర్యాటక కేంద్రానికి ఇది ఒక మంచి ఇది అవుతుందని తెలియజేసుకుంటూ సెలవు అండి. నమస్తే సార్. అందరికీ నమస్తే అండి. నా పేరు సేనాపతి సాయిబాబు. ఇక్కడ మనం భారత స్వాతంత్ర అమరవీరుల స్మారక స్తూపం నిర్మిస్తున్నాం. ఎందుకోసం అంటే ఆ రోజు భారత స్వాతంత్ర సంగ్రామంలో మన భారతీయులు బ్రిటిష్ వాళ్ళ లాఠీలకు, తూటాలకు, ఉరితాలకు 3,15,00,000 మంది బలై మనకందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చారు. కానీ మనకు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఆ 3,15,00,000 మంది స్వాతంత్ర అమరవీరులకు అందరికీ కలిపి ఒక స్మారక స్తూపం దేశంలో ఎక్కడా లేదు. నాకు చాలా బాధ అనిపించి నేను చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగింది. సార్, వాళ్ళకి ఏదైనా ఒకటి స్మారక స్తూపం లాంటిది కట్టండి సార్, ఎందుకంటే వాళ్ళు మన కోసం చనిపోయారు అని రాస్తే ఆర్టీఐ చట్టం కింద పెడితే వాళ్ళ నుంచి కరెక్ట్ స్పందన రాలేదు. అప్పుడు నేను అనుకున్నాను, ఒక భారతీయునిగా నేను ఎందుకు చేయకూడదు, వాళ్ళ వారసునిగా వాళ్ళు ఇచ్చిన గాలి ఈరోజు నేను పీలుస్తున్నాను ఈ నేల మీద అన్న కాన్సెప్ట్తో దేశంలో ఆ రోజు స్వాతంత్ర పోరాటం ఎక్కడికి జరిగిన వాళ్ళ బాగు, ఝాన్సీ, ఢిల్లీ, కలకత్తా, అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చి ఫస్ట్ తెలంగాణలో వనపర్తి మండలం అంకూరు గ్రామంలో నిర్మించాను మొట్టమొదటి భారత స్వాతంత్ర అమరుల స్మారక స్తూపం. రెండోది ఎక్కడ కట్టాలని ఆలోచించినప్పుడు మన ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కట్టాలని నిర్ణయించుకొని వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్ వచ్చి ఫస్ట్ ఆర్కే బీచ్లో కట్టాలని చాలా ప్రయత్నాలు చేశాను. బట్ అక్కడ నాకు వర్కౌట్ కాక ఫైనల్గా గాజువాక ఎమ్మెల్యే గారు తిప్పల నాగిరెడ్డి గారు సహకారంతో, యారాడ గ్రామ పెద్దలు వాళ్ళ సహకారంతో వాళ్ళు ఈ ప్లేస్ చూపించారు ఎమ్మెల్యే గారు. ఇక్కడ నిర్మాణం మొదలుపెట్టాను 2020లో. కరోనా అకారణంగా అది నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఒక 30% పనులు తెలంగాణకి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సాధారణ పరిస్థితి రావడంతో మళ్ళీ వచ్చి పనులు మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత కూడా నాకు చాలా సహకారం కరువు అయిపోయింది. ఎందుకంటే ఈ కొత్త కాన్సెప్ట్ తర్వాత బాదంగిరి సాయి గారిని నేను వైజాగ్లో కలవడం జరిగింది. కలిసి సార్ ఇలాగ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది, నాకు ఇక్కడ ఎవరు తెలియరు, నాకు నెట్వర్క్ లేదు, అది చిన్న రాంగ్ స్టెప్ వేసాను, కొంచెం మీరు సహకరించండి అంటే బాదంగిరి సాయి గారు, ఎన్ఎన్ఆర్ గారు, గూడూరు సీతామహాలక్ష్మి గారు వీళ్ళు ముగ్గురు బ్యాక్ సపోర్ట్ అయి ఉండి, సరే మీ పనులు మీకు మేము సపోర్ట్గా ఉంటాము అని చెప్పేసి ఈ ముగ్గురు ఈరోజు దీనికి ఆర్థికంగా వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళే అందరికీ ఫోన్లు చేసి ఈ సేనాపతి అనే అబ్బాయి వచ్చాడు మన దగ్గరికి, మంచి కాన్సెప్ట్తో అమరవీరుల స్తూపం కడుతున్నాడు, మనందరం హెల్ప్ చేద్దామని చెప్పేసి వాళ్ళే అందరికీ ఫోన్లు చేసి వాళ్ళే దానికి సంబంధించిన నిధులు సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా బాదంగిరి సాయి గారికి, ఎన్ఎన్ఆర్ గారికి, గూడూరు సీతామహాలక్ష్మి గారికి ఈ కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని, ఈ మన యారడ యూత్ సభ్యులు కూడా ఈ నిర్మాణానికి సహకరించాలని, ఇంకా ఒక 15 రోజుల్లో ఈ నిర్మాణ పనులు కూడా అయిపోతాయి. ఒక 15 ఆగస్ట్ ఎండింగ్ కల్లా అయిపోతాయి. ఆగస్ట్ ఎండింగ్లోనే ఓపెనింగ్ చేద్దాం అనుకుంటున్నాము. సో యారడ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు కూడా సహకరిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత స్వతంత్ర అమరవీరులకు ఇలాంటి స్తూపాలని ఖచ్చితంగా నిర్మించాలండి. అది మన బాధ్యత, భారతదేశం ప్రజల యొక్క బాధ్యత. అది మనం దేవుని పూజిస్తాం కదా, మన కంటి కనబడి దేవుని పూజిస్తున్నప్పుడు మన కంటి కనబడే అమరవీరుల్ని మనం స్తూపాలు పెట్టి నిర్మించుకొని వాళ్ళు మన హృదయాల్లో ఉంచుకోవాలి. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరొకరు కృషి చేయాలి. ఈ మంచి ఆలోచనని ముందుకు తీసుకొచ్చినందుకు సేనాపతికి మంచి అభినందనలు తెలియజేస్తూ
నేను నా కృషి చేస్తాను, నా వంతుని సహాయం చేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. దుర్గాప్రసాద్, రేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు సేనాపతి గారు ఒక మంచి ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అదే భారత అమరవీరుల స్మారక స్తూపాన్ని నిర్మించడం ఊరూరా జిల్లా పరిధిగా ఆయన చేస్తున్న కార్యక్రమం చాలా అభినందించదగ్గది. ఎందుకంటే చాలా స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది ఆగస్టు 15 వస్తే తప్ప మిగతా రోజులు ఆయనకి అసలు గుర్తురారా, ఎలాగొచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అనేది అందరూ మర్చిపోయారు. కనీసం ఇలాంటి వ్యక్తుల వల్ల మనం పీల్చే గాలి అనేది, ఊపిరి అనేది ఉంది అంటే, కుటుంబ బాధ్యతలు చూస్తున్నాము అంటే, ఈరోజు మన ప్రాణాలతో స్వేచ్ఛగా మన భారతదేశంలో తిరుగుతున్నాము అంటే ఆ అమరవీరుల వల్లే, వాళ్ళ ప్రాణ త్యాగం వల్లే. కనుక వాళ్ళని గుర్తు చేసుకుంటూ దాని ఏమంటారు దీనికి ప్రతి ఒక్కరు యువత, ముఖ్యంగా యువత ఖచ్చితంగా గుర్తించుకొని మన విశ్వాసం చూపించాలని నేను ఆశిస్తున్నాను. అంతకుముందు అందరికీ ముందుగా సేనాపతి గారికి అలాగే గురువు గారికి నమస్కారం. అందులో ఈ మాల్టోన్ కార్యక్రమంలో మా యారాడ హెల్పింగ్ యూత్ వారిని భాగస్వాములు చేసినందుకు మా మెంబర్స్ తరఫున చాలా ధన్యవాదాలండి. అలాగే దేశంలోనే ఇది రెండోది, ఆల్రెడీ తెలంగాణలో పెట్టారు. అంటే దేశం మొత్తమే తెలంగాణలో మొత్తం రాష్ట్రాలన్నీ పెడదామని సేనాపతి గారు ఆలోచన ఉన్నారు. అందులో రెండోది మా గ్రామంలో విశాఖపట్నంలో మా యారాడ గ్రామం ఎంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మా యారాడ హెల్పింగ్ యూత్ వారిని కూడా పాలు పంచుకోమని అతను మమ్మల్ని చాలా రిక్వెస్ట్గా, హంబుల్గా వచ్చి మమ్మల్ని అడగడం, మాకు ప్రతిదానికి ఫోన్ చేసి ఇంటిమేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మేము ఇలాంటి దేశీయ అమరవీరులు మన సైనికులు ప్రాణత్యాగాలకి గుర్తుగా మా యారాల్లో పెట్టడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడ మనకి దేశంలో రోజుకి ఎంతోమంది చనిపోతున్నారు బోర్డర్లోని. అలాంటి వాళ్ళు చనిపోతున్నాం, మర్చిపోతున్నాం. అలాగే కాకుండా ఒక రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో ఒక స్తూపాన్ని ఏర్పాటు చేయడం ఒక మహత్కర కార్యక్రమం. ప్రతి ఒక్కరూ చేస్తారు, రాజకీయ నాయకులు అది ఇది చేస్తారు, కానీ అది ఒక సామాన్య వ్యక్తి నుంచి ఇంత ఆలోచన రావడం గొప్ప కారణం. రెండోది, అది నిరూపించడం ఇంకొకటి పెద్ద యుద్ధంలాగా అనుకుంటాను నాకు తెలిసినంతవరకు. ఒకటి ఆల్రెడీ అయ్యింది, రెండోది మా గ్రామంలో కూడా స్థాపించారు. నాకు తెలిసి ఏ ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాగే మా గ్రామం కూడా అభివృద్ధి అవుతుందని, దీనివల్ల కూడా అంటే పర్యాటకులు ఇంకా వస్తారని ఆశిస్తున్నాను. జై హింద్. నమస్కారం. ముందుగా మా ఊళ్ళో ఈ స్తూపానికి స్థాపించడానికి వచ్చిన సేనాపతి గారికి ఎంతో ధన్యవాదాలు. అలాగే మా హెల్పింగ్ యూత్ ముందుగా హెల్ప్ చేయమనేసి కోరుకోవడం మాకు చాలా ఆనందకరం. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అనేసి చెప్పారు. మనకి మట్టి కన్నా మనుషులే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది మన దేశంలో. అలాగే మన దేశం కోసం ఎంతో అమరవీరులు పోరాడారు. ఆ అమరవీరులు పోరాటానికి ఇప్పుడు మనకి దొరికిన స్వేచ్ఛ కానీ, గాలి కానీ, ఇదంతా వాళ్ళ ఒకప్పటి పోరాటమే. ఆ పోరాటాన్ని మనం గుండెల్లో కానీ, మన రక్తంలో కానీ, ఇప్పుడు మన రక్తం ఎలా ప్రవహిస్తుందో వాళ్ళు చేసిన త్యాగాలు కూడా అలాగే ప్రవహించాలా. అలాగా అదే ఒక యువతకి ఇలాంటి స్తూపాలు కట్టించి తెలియచేయడం ఇంకా గర్వకారం. ఇలాంటి ఒక గొప్ప విషయాన్ని మా ఊర్లోని, మా గ్రామంలోని మా అందరి సహకారంతో చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు. ఓకే.